మన ప్రీతమ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏం చెప్పారో దాన్ని రిపీట్ చేసుకుంటూ ప్రజలకి ఏం చేద్దాం అనుకున్నారు అదే చేశారు. ఏం చెప్పారో అదే చేశారు. ఇప్పుడు చెప్పబోయేది కూడాను దానికి 100 రెట్లుగా ప్రజలకు మేలు జరుగుతుందని, అలాగే గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. ప్రతి ఊరికి సచివాలయం తీసుకొచ్చారు. ఎంప్లాయ్మెంటే కానీ సచివాలయం ద్వారా ఎంప్లాయ్మెంట్ కల్పించారు. అలాగే ఈ 2024 కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని కూడా మా అందరికీ గట్టి నమ్మకం. అదే కాదు, ప్రజలు కూడా ఏ డివిజన్లోకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. పెన్షన్ తీసుకుని ప్రతి ఒక్క 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ 45 దాటిన వాళ్ళు కానీ మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కావాలని కోరుకుంటున్నారు. అదే జరుగుతుంది కూడాను. ఎన్ని పార్టీలు పొత్తు కలిపినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేరని కూడా తెలియజేస్తున్నాను. ఓకే. సిద్ధం సభల ప్రభావం ప్రజల మీద ఎలా ఉంది? సిద్ధం సభలు ప్రపంచంలో ఎప్పుడు కనీ విని ఎరిగిన రీతిలో జరుగుతున్నాయి. వాటిని ఏ పార్టీలు కూడా ఎంతమంది కలిసి కూడా అలాంటి జనాన్ని అభిమానులు తీసుకురాలేరు. అలా జరగకూడను. అసలు మేము కూడా ఎప్పుడు చూడం కూడా, భవిష్యత్తులో కూడా చూడలేము కూడా. అలాంటి సిద్ధం సభలు అలా జరుగుతున్నాయి. రేపు జరిగే 3వ సిద్ధం సభ కూడాను భయభ్రాంతులకు గురవుతారు మిగతా పార్టీలు కూడా. అలా ఉంటుంది సిద్ధం సభ కూడాను. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి వైద్య రంగం ఎలా ఉంది సార్? హాస్పిటల్ విషయంలో కానీ విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని రంగాల్లో ముందడు ఉండబట్టి ప్రతిపక్షాలన్నీ భయపడుతున్నాయి. ఆ 3 రంగాలు ఉన్నాం ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ ఇంక ఉండదేమో. అసలు నాయకులు కూడా ముందు నాయకులు కూడా ఏదైనా పార్టీలో నాయకులు రావాలంటే భయపడతారు. ఇప్పుడు అలా ఉంది. పరిపాలన ఏంటంటే జనానికి అందుబాటులోకి వచ్చింది. ఇంటి దగ్గరికి వచ్చింది ప్రభుత్వాన్ని. సచివాలయం ఇంటి దగ్గర తీసుకొచ్చి ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు ఇంక ప్రతిపక్షాలు అవసరం లేదు. వాళ్ళ తాపత్రయం ఏంటంటే ముందు ఫ్యూచర్ లేదు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళంతా. వైసీపీ సంక్షేమ పథకాలు ప్రజలు ఏ విధంగా ఉంది? వైసీపీ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మనం గెలిపించుకుంటేనే మళ్ళీ ఈ పథకాలన్నీ కూడా మనకి వస్తాయనేది చాలా నమ్మకంగా ఉన్నారు. సో డెఫినెట్గా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని మేము నమ్ముతా ఉన్నాం. టీడీపీ జనసేన పొత్తు వైసీపీ పడే ప్రభావం? టీడీపీ జనసేన పొత్తు ఈరోజు మాట్లాడుకుంటే ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాడు. కనీసం ఈరోజు నాయకుడు చెప్పినాడు మీటింగ్లో, కనీసం 24 సీట్లు కొట్టే పోటీలో ఉన్నారే కానీ జగన్మోహన్ రెడ్డి ఓడించి సీఎం అయ్యే స్థితిలో అయితే లేరు వాళ్ళు. ఈరోజు జరిగిన మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎటువంటి దిశానిర్దేశం ఇచ్చారు? సో ఈ 45 రోజులు ప్రజల్లోకి వెళ్ళి నీట్గా ఆర్గనైజ్డ్గా సో సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి పోయి ఇంటింటికి పోయి మనం చెప్పి ఓట్లు మన ఓటర్ని 80 ఏళ్ళ ఓటర్ ఉంటే ఆ ఓటర్ని తీసుకెళ్ళి బూత్ వరకు తీసుకెళ్ళి ఓటు వేయించాల్సిందిగా మనకి ఆదేశించినాడు. సిద్ధం సభ ఆల్రెడీ 3 చోట్ల జరిగింది, ఫుల్ సక్సెస్ అయింది. ఇప్పుడు 3వ తారీఖున ఉన్న సభ ఎలా ఉండబోతుంది? సభ ఈసారి 3 సార్లు దిమ్మ తిరిగింది. ఈసారి 4వసారి కూడా మైండ్ బ్లాక్ అవుతుంది టీడీపీ జనసేన వాళ్ళకి. ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకా 30 సంవత్సరాలు ఆయనే సీఎం. 2004 నుంచి వాళ్ళ నాన్నగారి కాడి నుంచి ఆ పార్టీలోనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలు పెట్టి జనాన్ని నాశనం చేసిండు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక జనం చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన గారు ఎమ్మెల్యేలు అందరం కలిపి 175కు 175, 25 ఎంపీలకు 25 ఎంపీలు ఆయన గారు షూరుగా గెలుస్తారు. మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన గారే. మరి దానికోసం వాళ్ళు ఎన్నెన్నో పొత్తులు పెట్టుకున్నారు కానీ ఆ పొత్తులన్నీ కూడా చిత్తులు అయిపోతాయి. దాని గురించి మేము చాలా కూడా నమ్మకంగా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని. అయితే మాకు రాజశేఖర రెడ్డి గారు మాకు ఇల్లు ఇస్తే మాకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత బిల్లు లేదు అతను జన్మభూమి కమిటీలు పెట్టి. అప్పటి నుంచి వాళ్ళ మామనే వారం లేదు ఎన్నుపోటు పొడిచి జనాన్ని ఏమి ఇదవుతారు. అందుకోసం ఇప్పుడు సార్కి నేను అప్లికేషన్లు ఇచ్చా. అది సంగతి. అందుకోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. మేము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలమే. 30 ఏళ్ళు ఆయనే. మేము చచ్చిపోయిన దాకా కూడా వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటాం. నా పేరు కేసర్ దాస్, మాది సనాపాడు గ్రామం, జగ్గాయపేట నియోజకవర్గం, పెనంచిపూల్ మండలం. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? పెన్షన్ వస్తుంది. అది ఎంత వస్తుంది మీకు? ఎవరు తీసుకొచ్చేది? మామూలు జనంతో పాటే 3000. వాలంటీర్లు ఇంటికి వచ్చేస్తారు. వాలంటీర్లు మంచి పని చేస్తున్నారు. దళితుల పట్ల వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది?
చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు సీఎం గారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగినా కానీ 1-2 ఇన్సిడెంట్లు జరిగినా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం, వాళ్ళకి ఆర్థిక సాయం కానివ్వండి, నష్టపరిహారం ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉంది. ఈరోజు జరిగిన మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి దిశానిర్దేశం ఇచ్చారు రాబోయే కార్యాచరణ? కార్యకర్తలందరూ క్రమశిక్షణతో పనిచేయాలి, తప్పనిసరిగా ఓటు బ్యాంక్ దాకా ఓటర్లని ఓటు వేసేదాకా తీసుకెళ్లాలని హితోపదేశం చేశారు. బాగా మంచి ప్రసంగం ఇవ్వడం జరిగింది. టీడీపీ జనసేన పొత్తు వైసీపీపై ఏమైనా ప్రభావం చూపిస్తుందంట? తెలుగుదేశం పార్టీ జనసేన అన్నది రెండు కత్తులు, చెరో కత్తి పట్టుకొని తిరుగుతున్నారు. ఎవరిని పొడుచుకుంటాడో తెలియదు, చివరికి వాళ్ళే పొడుచుకుంటారో తెలియదు. వాళ్ళిద్దరూ పొత్తున్నప్పటికీ కానీ, ఇంకా 2 పార్టీలు పొత్తున్నప్పటికి కానీ రేపు రాబోయే 2024లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. వైసీపీ సంక్షేమ పథకాలు ప్రజల్లో మంచి ప్రభావం చూపిస్తున్నాయి అంటారు? బాగా ప్రభావం చూపిస్తుంది. అభివృద్ధి సంక్షేమం రెండు వైపులుగా నడిపిస్తున్న యువ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు మళ్ళీ పట్టం కడతారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సిద్ధం సభల ప్రభావం ఎలా ఉంది సార్? సిద్ధం సభ ఫస్ట్ విశాఖపట్నం, తర్వాత మా జిల్లా ఏలూరు దెందులూరులో, తర్వాత రాప్తాడులో కూడా ఒక సభను మించి ఇంకో సభలాగా బీటౌట్ చేసినాయి. ఆ సభ వల్ల ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇస్తారని మేమంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తాం.